మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఒక 2 రోజుల క్రితం ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 9వ వార్డు కౌన్సిలర్ అయిన వాణి గారు, వార్డు ఇన్ఛార్జ్ కృపారావు, మా సీనియర్ నాయకులు, మా పెద్దన్న జయరామారావు అన్న, వీళ్ళ ముగ్గురు కొంతమంది మనుషులతోటి తెలుగుదేశం పార్టీలోకి కండువా వేయించుకున్నారు. వాళ్ళ మనసు అంతా కూడా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వాళ్ళు అటువైపు వెళ్ళారు. కానీ వెళ్ళిన ఒక రోజులోనే వాళ్ళ మనసు చంపుకోలేక స్వచ్ఛందంగా ఈరోజు నేను అక్కడ ఉండలేను అని చెప్పి మళ్ళీ సొంత గూటికి కుటుంబానికి చేరారు. ఈ ఒక రోజులో వాళ్ళు ఎంతో నరకయాతన అనుభవించారు. వాళ్ళకి చెప్పింది ఒకటి, జరుగుతుంది ఒకటి. వాళ్ళకి ఏదైనా చిన్న అపోహ ఉంటే అపోహాన్ని భూతద్దంలో పెట్టి చూపించే మాయగాడు ఒకటి తయారయ్యాడు. భూతద్దంలో పెట్టి చూపించే మాయగాడు, మాటల పకీరు. ఆ పకీరుగాడు పని పాట లేదు. ఆ పకీరుగాడికి చెవిలో ఊదుతూ ఉంటాడు, అవతల చెవులు నొప్పి పడుతూ ఉంటాయి. అలా ఊదినప్పుడు నిజమే అనుకుంటారు. కానీ ఆ పకీరుగాడి విశ్వరూపం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనా సరే నందిగాంలో మున్సిపాలిటీ బోర్డులో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలి, వాళ్ళ సొంత మనిషిని చైర్పర్సన్గా చేయాలి. ఎందుకు చైర్పర్సన్గా చేయాలి? ఇదే మనిషి అప్పుడు చైర్పర్సన్ అడిగితే మనం ఇవ్వలేదు. ఇప్పుడు ఒక బీసీ మహిళ చైర్పర్సన్గా అయితే దాన్ని వారలేక తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఒక బీసీ మహిళ అవ్వటం వాళ్ళకి నచ్చలేదు. నచ్చకపోగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించాడు. తప్పుదోవ పట్టించి వారి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఒక బీసీ మహిళ చైర్పర్సన్గా అవ్వటం కూడా ఇష్టం లేదని చెప్పి నిర్మోహంగా అందరినీ ప్రలోభం పెట్టడం మొదలుపెట్టాడు. మా పార్టీ పేదల పార్టీ, వాళ్ళ డబ్బులున్న పార్టీ కాదు. ఏది పడితే అది ఎర చూపటానికి పేదల పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ. ఈరోజు చూడండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఓసీ జనరల్ మహిళా స్థానంలో మా నేత దివంగత మండవ వరలక్ష్మి గారు చనిపోయిన తర్వాత ఆ స్థానంలో సీనియారిటీలో భాగంగా వైస్ చైర్మన్స్ ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరు వైస్ చైర్మన్లో సీనియర్ వైస్ చైర్మన్ అయిన ఓర్సు శ్రీలక్ష్మి గారిని చైర్పర్సన్గా ఎంపిక చేసుకున్నాం. చైర్పర్సన్గా ఎప్పుడు ఎంపిక చేయాలి? తర్వాత ఎంపిక ఎప్పుడు ఉంటుంది? తర్వాత అందరు కౌన్సిలర్స్ చెయ్యెత్తాలి, అందరు కౌన్సిలర్స్ ఏకగ్రంగా ఎన్నుకోవాలి. అదేవిధంగా ఖాళీ అయిన 2 కౌన్సిలర్ స్థానంలో కూడా ఎన్నికలు జరగాలి. ఇదంతా జరిగినప్పుడు ఎన్నిక జరుగుతుంది. ఇవన్నీ కప్పిపుచ్చి వాళ్ళు తొందరగా అయిపోవాలి, ఏదో విధంగా అయిపోవాలనే ఉద్దేశంతో ఆ సదరు మహిళని కౌన్సిలర్గా ఉన్న మహిళని మున్సిపల్ చైర్మన్ చెప్పి పన్నాగంలో మా కౌన్సిలర్స్ అందరినీ కూడా ఎర్ర చూపించడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా ఏ ఒక్క కౌన్సిలర్ కూడా, గతంలో వెళ్ళిపోయిన 2 కౌన్సిలర్స్ వాళ్ళు కూడా మా పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళే. తప్పకుండా మళ్ళీ ఈ గూటికి చేరవలసిన వాళ్ళే, గూటికి చేరతారు కూడా. అతి తొందరలో కూడా చేరతారు, అది కూడా చెప్తున్నాను. అతి తొందరలో గూటికి చేరతారు.
ఒకవేళ ఈ మాటకి వాళ్ళు ఏదైనా స్పందన కడతారు, మీరే అతి తొందరలో వెళ్తున్నారంట కదా అంటే, అబ్బాయి అసలు నేను ఆ గుమ్మే తొక్కనని చెప్తారు. కానీ అందరూ కూడా ఇదే డిఎన్ఏ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ ఇదంతా. పేదల పక్ష పార్టీ ఈ పార్టీ నుంచి వచ్చాం. ఈరోజు ఒక ఓబీసీ మహిళని చైర్పర్సన్ చేసాం, ఒక మైనార్టీ వ్యక్తిని 30 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ చేసాం, ఒక బీసీ మహిళను ఎన్నడూ లేని విధంగా కంచిచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసాం, ఒక మైనార్టీని కంచిచర్ల ఎంపీపీని చేసాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అత్యధిక భాగం కేటాయించడమే కాకుండా అత్యధిక పదవులు ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ రాజకీయాలు ఈ ప్రస్తుత నందిగాంకి మీకు సరిపోవు. మీలాంటి నికృష్ట రాజకీయాలు మేమైతే చేయలేము. మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నాయకులు మీ దగ్గర ఉన్నారు కదా. ఎప్పుడైనా మీ మీద ఏదైనా కేసు పెట్టామా? ఎప్పుడైనా మీ మీద మీరు చేసే అభివృద్ధిని అడ్డుకున్నామా? మీరు ఎంత అవినీతి చేసినా సరే అవినీతిని ఎంకరేజ్ చేయలేదు. కానీ ఎప్పుడు కూడా ఏమీ మీరు అభివృద్ధి చేసినా సరే మీరు ఇలా అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఎన్నికల కోడ్ కాబట్టి ప్రజలు విజ్ఞులు విజ్ఞానవంతులు నందిగాం ప్రజలు ఎవరికి అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఓటు వేస్తారు. ఈరోజు ఎవరైతే ఒక పూట పార్టీ మారారో, ఒకే ఒక పూట, వాణి అయితే ఏడుస్తూనే ఉంది పాపం. నేను ఇందాక ఫోన్ చేస్తే బడబడ ఏడ్చుతుంది. మీరు ఎంత ప్రలోభాలు పెట్టి ఇన్ని మాయ మాటలు చెప్పి మీకు ఇదే పని మీద ఇదే పని మా నాయకుల చుట్టూ తిరగటం ఇదే పని అండి? ఇదే పనా? మీకు సిగ్గు లేదా? మీకు మా నాయకులు ఇలా చుట్టూ తిరుగుతుంటే మీకు సిగ్గు అనిపించట్లేదా? ఎప్పుడైనా మీ నాయకుడి ఇంటికి మేము వచ్చామా? చూపించండి ఎప్పుడైనా. మా నాయకులు ఇళ్ళకి చుట్టూ బొంగరంలో తిరిగినట్టు తిరిగి 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 నీ సోదుతోటి ఇటువంటి మంచి పద్ధతి కాదు. దయచేసి మీ పార్టీకి కూడా మీ ప్రతిష్ట భంగం కలుగుతుంది. కొంతమంది నాయకులు మీరు చెక్ చేసుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా హితవు కలుగుతున్నాను. మీలో ఉన్న కొంతమంది నాయకుల వల్ల తెలుగుదేశం పార్టీ ప్రెస్టేజ్ కూడా ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది. అటువంటి నాయకులను కాస్త చూడండి. ఈరోజు ఎంత అవమానం అండి. ఒక కౌన్సిలర్ని తీసుకెళ్ళి మళ్ళీ ఒక కౌన్సిలర్ వెంటనే ఒక రోజులో వచ్చాడంటే మీకు సిగ్గు అనిపించట్లేదా? తప్పకుండా వెళ్ళిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా మళ్ళీ అతి తొందరలో వెనక రాబోతున్నారు. ఆల్రెడీ నాతో మాట్లాడుతున్నారు. తప్పకుండా వాళ్ళు వస్తారు. మాకేమీ మీ కౌన్సిలర్స్ అవసరం లేదు. మా అభివృద్ధిని కాంక్షించి వచ్చేవాళ్ళైతే పర్లేదు. ఇప్పటికన్నా మీ చెత్త రాజకీయాలను పక్కన పెట్టి నందిగాం అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. నలుగురు మనుషులు చెప్పితే నడిచే పరిపాలనకు అంతకన్నా కాదు. ప్రజల పార్టీ, ప్రజల మీద ప్రజల ఓటుతోటి ప్రజల అభిప్రాయంతో గెలిచిన పార్టీ. తప్పకుండా ఈ పార్టీలో అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతతో ఉన్నారు. మీరు ఎటువంటి ప్రేరేపణలు చేసినా సరే, మీరు ఎటువంటి మాటలు మాట్లాడినా సరే మేమేం పట్టించుకోం. మా ధ్యేయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం. మా ధ్యేయం నందిగామ గడ్డ మీద మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇక్కడ వేయాలి. అంత ఘోరం అంటే ఈరోజు నందిగామ అభివృద్ధి చూస్తున్నారు. రోడ్డు డివైడర్స్, లైటింగు అన్నీ పెడుతుంది. గత 3 నెలల నుంచి వర్క్ జరుగుతుంటే 28వ తారీఖు మార్చిలో 28వ తారీఖున ఎప్పుడో గత ఇయర్లో ఒక మున్సిపాలిటీ తీర్మానం చేసి ఆ తీర్మానంలో ఏ కంపెనీస్ ఏ వర్కులు ఇస్తున్నాయి, వాళ్ళ స్వీయ పర్యవేక్షణతో వర్కులు చేస్తున్నాయని మున్సిపాలిటీ తీర్మానం చేసి వాళ్ళ సొంత సూపర్విజన్ తోటి
వర్కులు చేపిస్తుంటే మీరు అడ్డగోలుగా నందిగామ అభివృద్ధిని అడ్డుకొని ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఎలక్షన్ కమిషన్లో ఫిర్యాదు చేసి వర్క్ ఆపిచ్చారు. దీనికి ఎవరండి బాధ్యులు? మీరు కాదా? అసలు మీకు సిగ్గుందా? నందిగామ రోడ్ల మీద డివైడర్లు వేస్తే ఆపుతారా? ఏది చేసినా ఆపుతారా? రోడ్లు విస్తీర్ణం చేస్తుంటే, చెట్లు నరుగుతుంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్లు తీసుకొచ్చి చెట్లు నరుగుతుంటే కోట్లాది రూపాయలు విలువైన చెట్లు నరికేస్తారని చెప్పి ఆ రోజు ఫిర్యాదు చేసి అది కొంతకాలం ఆపారు. గాంధీ సెంటర్లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గాంధీ గారి విగ్రహాన్ని పెడుతుంటే దానికి మీ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కాసార లక్ష్మీనారాయణ గారు హైకోర్టుకి వెళ్ళి కోర్టులో కేసేశారు. విగ్రహాలన్నీ ఒక వరుసలో పెట్టాలి అని చెప్తే ఆ విగ్రహాలను వరుస క్రమంలో పెట్టకుండా మీ పార్టీ అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు ఏచూరు రాము గారు హైకోర్టులో కేసేశారు. ఈరోజు ఈ డివైడర్స్ని, ఈ లైటింగ్ని ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఆపుతున్నారు. ఈ నందిగాం ప్రజలకు ఒక పార్కు కావాలి, ఒక చిల్డ్రన్స్ పార్క్ కావాలి, ఒక పార్క్ కావాలని చెప్పి మనం ల్యాండ్ అక్విజిషన్కి వెళ్ళి పంచాయతీ తీర్మానం, మున్సిపాలిటీ తీర్మానంతో వెళ్తే దాన్ని అడ్డుకున్నారు. ఏది చూసినా మీరు అడ్డుకోవటమే, దేన్ని చూసినా అడ్డుకోవడమే. ఎంతో ప్రతిష్టాత్మకంగా 100 పడుగుల ఆసుపత్రి తీసుకొస్తే అసలు జీవో ఉందని మాట్లాడుతుంటారు. ఎంతో ప్రెస్టీజియస్గా శివాలయానికి 1,40,00,000 తీసుకొచ్చి శివాలయాన్ని బాగు చేస్తుంటే ఆఖరికి శివాలయం మీద కూడా మీరు కామెంట్ చేస్తుంటారు. కేంద్రీయ విద్యాలయం తీసుకొస్తే అసలు కేంద్రీయ విద్యాలయం ఇదేనా అని చెప్పి మీరు మాట్లాడుతుంటారు. మరి గతంలో ప్రభుత్వంలో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, అనేక పదవుల్లో ఉన్నారు చాలామంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఏది కామెంట్ చేయొచ్చో, ఏది కామెంట్ చేయకూడదు, ఏది పడితే అది కామెంట్ చేయటం, దాన్ని ఆపడం. నందిగాం ప్రజలకు ఏం సమాధానం చెప్తారో నాకైతే అర్థం కావట్లేదు. అభివృద్ధి ఆపడంలో మీరు దిట్ట, దేనన్నా ఆపడంలో మీరు దిట్ట. అసలు ఇది ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇది మన నందిగామ, మనందరం నందిగామ. ఏ పార్టీ అయినా నందిగామ నుంచే పోటీ చేస్తున్నాం మనం. ఆవిడ పోటీ చేసినా, ఈయన పోటీ చేసినా ఎవరైనా నందిగామ అభివృద్ధి చేయాల్సిందే. ప్రతి ఒక్కరూ నందిగామ అభివృద్ధికి పాటుపడవలసిందే. నందిగామ అభివృద్ధికి పాటుపడుతుంటే, నందిగామ అభివృద్ధి చేస్తుంటే మీరు ఈరోజు ఇలాగా ఆపుతున్నారంటే ఎంత ఘోరం. గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణకి సాక్షాత్తు గాంధీ గారి మునిమనుడు తరుణ్ గాంధీ గారిని తీసుకొస్తుంటే ఆయన్ని ఆపారు. ఏది పడితే అది ఆపటం, అసలు ఎంత చెత్త చేస్తున్నారంటే నందిగామని మీరు ఒకసారి ఆలోచించండి, మీ మనసాక్షితో ఆలోచించండి. మనం చెయ్యొచ్చా, చేయకూడదా అది ఒకసారి ఆలోచించండి. ఈరోజు నాకు ఇప్పుడే తెలిసింది, ఏదో రామన్నపేట రోడ్లో లైట్లు వేస్తుంటే దాని మీద కూడా కంప్లైంట్ పెట్టారు. అసలు ఇంత డివైడర్లకి ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పి గొగ్గోలు చేసింది మీరే. డివైడర్లు కడుతుంది ప్రజల కోసమే. డివైడర్లు ఆపుతుంటారు, లైటింగ్లు ఆపుతుంటారు, రోడ్లు ఆపుతుంటారు, విగ్రహాలు ఆపుతుంటారు, ఆసుపత్రులను ఆపుతుంటారు, పార్కుని, బంగారం లాంటి పార్కుని, ఆ పార్కుని ఆపేశారు. లేకపోతే ఈరోజు శుభ్రంగా ఈ వేసవి దాంట్లో పార్క్ వచ్చేది, ఆ పార్కుని ఆపేశారు. ఇలా అభివృద్ధిని అడ్డుకోవడం భావ్యం కాదు, మంచిది కాదు. ప్రజల్లోకి రండి, వస్తున్నాం కదా ఎలక్షన్ సమరంలో. మేమేం చేసాం, మీరేం చేశారు? నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, 2014 నుంచి 19 వరకు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, 2019 నుంచి 24 వరకు మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, 19 నుంచి 24 వరకు మేమేం చేసామో చెప్తాం. 14 నుంచి 19 వరకు మీరేం చేశారో చెప్పండి. 14 నుంచి 19 వరకు మీరు ఏం చేశారో ఒకటి చెప్పండి. 19 నుంచి 24 వరకు మీరు ఏం చేశారని చెప్తాం. ఈ రెండు కంపేర్ చేద్దాం. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందిగామలో ఎన్నికలకు వెళ్ళేది కూడా పీపుల్స్ మేనిఫెస్టోతో వెళ్తున్నాం.
పీపుల్స్ మేనిఫెస్టో, ప్రజల దగ్గర నుంచి వాళ్ళ సలహాలతోటి వాళ్ళకి ఏది అవసరమో అదే మా మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలో ప్రజలు ఇచ్చిన సలహాల్ని, ప్రజలు చెప్పిన సమస్యల్ని, ఒకవైపు సమస్య, దాని పరిష్కార కాలం, టైం లైన్, సమస్య పరిష్కార కాలం, వాటితోనే ఈసారి వెళ్తున్నాం. దట్స్ కాల్ పీపుల్స్ మేనిఫెస్టో. పబ్లిక్ నుంచి ప్రజాభిప్రాయం సేకరిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సమస్యలు తీర్చాలనేది మేము ధైర్యంగా చెప్తాం. పీపుల్స్ మేనిఫెస్టోకి వెళ్తామని. అటువంటి పీపుల్స్ మేనిఫెస్టో విత్ టైం లైన్, ఏ సమస్యను ఎప్పుడు తీస్తాం, ఆ సమస్య, ఆ పీపుల్స్ మేనిఫెస్టో ఈ నందిగామలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అంటించిపోతున్నాం. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అంటించిపోతున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టైం లైన్ తోటి ఎన్ని రోజుల్లో ఆ సమస్య తీర్చిపోతున్నాం కూడా చెప్తున్నాం. దీర్ఘకాలిక నందిగామలో ఉన్న సమస్యల నుంచి చిన్న చిన్న సమస్యల వరకు తీర్చిపోతున్నాం. జరగబోయేది మంచికి అబద్ధానికి జరిగే పోరాటం. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజం గెలుస్తుంది. దానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలియజేస్తూ, పార్టీలోకి మళ్ళీ మా కుటుంబ సభ్యులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. నా కుటుంబ సభ్యులు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు, మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి ఎవరు వెళ్ళరు. ఇది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు. రామారావు అంటే ఫౌండర్, అటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. తప్పకుండా కలిసి ప్రయాణం చేస్తాం. కలిసి మరొకసారి నందిగామలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.